గచ్చిబౌలిలో 500 కోట్ల రూపాయలు విలువ చేసే 6 ఎకరాల భూధన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ భాగోతం చిట్టా నా దగ్గర ఉంది. బోయినపల్లి మండలం నర్సింగాపూర్లో 20 ఎకరాల సింగిల్ బిట్ను ఎవరి పేరిట కొన్నారో తెలుసు. బంజారాహిల్స్ లోటస్ పాయింట్ సమీపంలోని భవంతిలో అధికారులను పిలిపించుకొని సాగిస్తున్న దందాలని తెలుసు. నన్ను గెలకొద్దు, గెలికితే అంతు చూస్తా, నాపై అవాకులు చెవాకులు పేలితే మొత్తం మీ భాగోతాలన్నీ బయట పెడతా అంటూ కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ కీలక నేతను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. బండి చేపట్టిన ప్రజాహిత యాత్ర 5వ రోజు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గమిరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్కా ట్రాక్ట్ కు సంస్థ నిర్వాహకంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని, ఆ సంస్థ ఎవరిదో అనే వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. కట్ట కాలే వరకు ప్రజల కోసం పనిచేస్తానన్న కేసీఆర్ కట్టె కాలే వరకు ప్రజలను దోచుకుంటాడని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.